Hi everyone, myself K. Parasuram, Computer Science Lecturer in DNR College, Bhimavaram. In this session, we will discuss about software architectural. ఓకే మనం ఇక్కడ ఈ సెక్షన్లో మనం ఏం నేర్చుకుంటామంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ప్రీవియస్ క్లాస్ మనం నేర్చుకున్నది ఏంటిది సాఫ్ట్వేర్ డిజైన్ అని నేర్చుకున్నాం. ఇక్కడ తర్వాత మోడ్యులారిటీ, కప్లింగ్, కొయిజన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరల్. Architecture serves the blueprint of system. It provides an abstraction to manage the system complexity and establish a communication and coordination mechanism among components. Okay, ఇక్కడ selection of structural elements and their interfaces by which the system is composed. Next one, behavior as specified in collaborations among these elements. Next, composition of the structural and behavioral elements into large subsystems. Last one, architectural decisions align with business objectives. ఇక్కడ మన డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ది డొమైన్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిస్క్ అనాలిసిస్. ఇక్కడ ఫస్ట్ మనకి మూడు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏమున్నాయంటే డొమైన్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిస్క్ అనాలిసిస్. దాని నుంచి నెక్స్ట్ సెకండ్ దాంట్లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరల్ డిజైన్, నెక్స్ట్ హార్డ్వేర్ డిజైన్. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ డిజైన్ క్వాలిటీ, ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి రిక్వైర్మెంట్ డిజైన్ క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత ఆర్కిటెక్చరల్ ఉంటుంది. లాస్ట్ వస్తున్న డీటెయిల్ డిజైన్ అండ్ కోడింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరల్. ఓకే, నెక్స్ట్ వన్ గోల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ టు ఐడెంటిఫై రిక్వైర్మెంట్స్ దట్ ఎఫెక్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అప్లికేషన్. ఇక్కడ ఆర్కిటెక్చరల్ అండ్ మనకి బేసిక్ గోల్స్ ఏంటంటే ఎక్కడైనా మనకి రిక్వైర్మెంట్స్ మనం కావాలనుకుంటే దాన్ని ఐడెంటిఫై చేయడం అన్నమాట. ఓకే, ద వెల్ లైడ్ ఆర్కిటెక్చరల్ రిడ్యూస్ ద బిజినెస్ రిస్క్ associated with building a technical solutions and builds the bridge between business and technical requirements. Some of the other goals are follows: expose the structure of the system but hide its implementation details. Second one, realize all the use cases and scenarios. Next, try to address the requirements of various stakeholders. Next, handle both functional and quality requirements. Last one, reduce the goal of ownership and improve the organization market positions. ఇదంతా కూడా ఆర్కిటెక్చరల్ గోల్స్ మాట. ఓకే, అంతా దీని ఆర్కిటెక్చర్ వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆర్కిటెక్చరల్ డిజైన్. మనం ఇందాక నేర్చుకున్నది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చరల్, ఇప్పుడు ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నమాట. Requirements of the software should be transformed into architectural that describes the software top level structure. Okay, and identifies its components. Next, this is accomplished through architectural design is called as system design. Okay, ఇక్కడ మనం అంతా కూడా ఎలా డిజైన్ చేస్తామంటే ఆర్కిటెక్చర్లో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఆర్కిటెక్చర్. మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ ఉంది అది ఎలా ట్రాన్స్ఫర్ అవుద్ది అంటే ఆర్కిటెక్చరల్ కింద మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. ఓకే, దీంట్లో మనకి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ అండ్ డిజైనింగ్ మోడల్ ప్రొవైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఎస్ఆర్ఎస్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక డిజైన్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేయాలో మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తామన్నమాట. సాఫ్ట్వేర్ డిజైన్లో ఆర్కిటెక్చరల్ డిజైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ డేటా ఫ్లో డిజైన్స్. ఓకే, డేటా ఫోర్ డయాగ్రామ్స్. దీన్ని ఏమంటామంటే డేటా డిఎఫ్డి అంటాం. డిఎఫ్డి మీన్స్ డేటా ఫ్లో డయాగ్రామ్స్. డేటా ఫ్లో డయాగ్రామ్స్ రిప్రజెంట్స్ ద ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ డిఫరెంట్ ప్రాసెస్ ఇన్ ఏ బిజినెస్. అంటే మన బిజినెస్లో డిఫరెంట్ ప్రాసెస్ల మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ గ్రాఫికల్ టెక్నిక్ దట్ డిపెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్లో and the transforms that are applied as data move from input to output. Okay, next దీంట్లో the transaction from
Information flow such as DFD to structure is typically accomplished as the first step. First, the type of information flow, either transform or transaction flow, is established. Second, flow boundaries are indicated. And third one, the DFD is mapped into program structure. Fourth one, control hierarchy is defined by factoring. Last one, the resultant structure is defined using design measures and heuristic. Okay, ఇవన్నీ కూడా డేటా ఫ్లో డిజైన్స్ మాట డిఎఫ్డి. లాస్ట్ డేటా ఫ్లో టైప్స్: ట్రాన్స్ఫార్మ్ ఫ్లో, ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్, ట్రాన్సాక్షన్ ఫ్లో. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఫ్లోలో ఇన్ఫర్మేషన్ మస్ట్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్టర్నల్ వర్డ్ ఫామ్. That is data being typed on the keyboard, pictures on the computer graphics display. Externalized data coming must be converted into an internal form for processing. దీంట్లో ఎక్స్పోజింగ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ ఫ్లో. Information flow is characterized by a single data item called transaction, okay, that triggers other data flow along one of many paths. దీంట్లో ట్రాన్సాక్షన్ మ్యాపింగ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ ఇది సెట్ ఆఫ్ డిజైన్ స్టెప్స్ దట్ అలౌస్ ఏ డిఎఫ్డి విత్ ట్రాన్సాక్షన్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ టు బి మ్యాప్డ్ ఇన్ టు ఏ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్ ఫర్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్. ఓకేనా, ఇక్కడ మనం ఈ వీడియోలో నేర్చుకున్నది ఏంటంటే యూనిట్లో ఫస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ని తర్వాత దాన్ని ఎస్ఆర్ఎస్ ప్రిపేర్ చేస్తాం. ఎస్ఆర్ఎస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఫేస్ వస్తుంది. డిజైన్ అంటే ఏంటంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. ఆ డిజైనింగ్ ఫేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్లు ఏంటి, అసలు సాఫ్ట్వేర్ అంటే డిజైన్ అంటే ఏంటి, తర్వాత మాడ్యులారిటీ, నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్, తర్వాత కప్లింగ్, కోయిజన్, అండ్ లాస్ట్ వన్ డేటా ఆర్కిటెక్చరల్ అండ్ డేటా ఆర్కిటెక్చరల్ డిజైన్, లాస్ట్ డేటా ఫ్లో డిజైన్ డయాగ్రామ్స్ అంటే డిఎఫ్టి. కానీ ఇవన్నీ కూడా థర్డ్ యూనిట్లో వస్తాయి. థర్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ డిజైన్. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్.